హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టుడే రెసిపీ వచ్చి బిర్యానీ. చాలా టేస్టీగా, సింపుల్గా అండ్ అది కూడా ఫంక్షన్లో చేసుకునే ఫుడ్ లాగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముక్క కూడా మెత్తగా బాగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా బిర్యానీ కోసమని పెద్ద టమాటాలు ఒక 3 తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగనే పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసుకొని 4 పచ్చిమిర్చిలు కట్ చేసుకోవాలి. అలాగనే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పక్కనగా మెత్తగా నూరు పెట్టుకొని, చికెన్ అయితే ఘాట్లు పెట్టుకొని పెద్ద పెద్ద బిర్యానీ పీసులా కొట్టుకొని ఘాట్లు పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇంకొక పక్కన కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. నేనైతే కొద్దిగా పిల్లలు ఉన్నారని స్పైసెస్ ఎక్కువగా వేసినాను. మీరు స్పైసెస్ ఎక్కువ తినేట్టుకుంటే అన్నీ ఎక్కువగా వేసుకోండి. కారము, పచ్చిమిర్చి అవన్నీ. ఇంకా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చింది వేగిన తర్వాత మనం మెత్తగా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో వచ్చే పచ్చి వాసన అంతా బాగా పోయేంత వరకు బాగా వేయించుకొని ఆయిల్ బయట వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. మెత్తగా ఉడికి టమాటాలంతా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనము పెద్దగా పీసులు కొట్టేసుకున్న చికెన్ అది ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఉప్పు కారం బాగా లోపలికి వరకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, ఒక పిడికెడు పుదీనా ఆకుల్ని వేసుకొని 2 మినిట్స్ పాటు కుక్కర్ మూతలో లెదర్ తీసేసి విజిల్ ఏం వేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు మధ్యలో కలుపుకుంటూ బాగా తీసినామంటే బాగా ఉడుకుతుంది. చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ అనేది సగానికి సగం అయితే ఉడికిపోతుంది. ఒక 50%. ఈ బాగా 50%, 70% బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బాగా బయట వస్తుంది. ఆయిల్ అంతా ఇలాగ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ముక్క కూడా బాగా ఉడికింది, సగానికి సగం ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత అందులోకి 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అందులోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇంకా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 75% ఉడికిపోతుంది. బాగా 75% ఉడికిన తర్వాత బాగా కలుపుకొని అందులోకి మనం కొత్తిమీర వేసుకొని బాగా మెత్తగా బాగా ఉడికి పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకొని ఆయిల్ అంతా బాగా వచ్చేంత వరకు వేయించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు కానీ కూర కానీ వెజిటేబుల్స్ కానీ కాయలు ఎంత బాగా ఉడికిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఇందులోకి సగం టేస్ట్ తినేటప్పుడు పుదీనా ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ పుదీనా అంతా ఈ కొత్తిమీర అంతా బాగా ఉడికి వేగిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించే లోపల చికెన్ అయితే కంప్లీట్గా ఉడికిపోతుంది. ఇక్కడే ఇవంతా బాగా ఉడికి ఆయిల్ బాగా బయట కనిపించిన తర్వాత నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు. నార్మల్ రైస్ అయినా బాగుంటుంది, బాస్మతి రైస్ అయినా కూడా బాగుంటుంది. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని రెడీగా పెట్టుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసుకొని 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని బాగా కలుపుకొని ఉప్పు అయితే సరిపోయిందో లేదు చూసుకొని కుక్కర్కి అయితే లదర పెట్టుకొని కుక్కర్ మూతకి విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కలర్ఫుల్గా తెలియలేదు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ కూడా పొడిగా బాగా వచ్చింది. సూపర్గా ఉంటుంది. కొద్దిగా కూడా కింద మాడిపోలేదు. సూపర్గా వచ్చింది. చూడండి, ముక్క కూడా చాలా బాగా మెత్తగా బాగా ఉడికిపోయింది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్ మాత్రం నేను ఊరికేనే పెట్టాను. ప్లీజ్